వరంగల్ జిల్లాలోని కరీమాబాద్లో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 4 రోజులైనా పిల్లలు దొరకపోవడంతో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని లలిత అనే మహిళతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని విచారించి పిల్లలను తల్లిదండ్రులకు అప్పగిస్తామంటున్న సీఐ రమేష్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఈ ఇద్దరు పిల్లలు ఎట్టెళ్ళుంటారు, మరి వారి కోసం గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి, ఏం చేస్తున్నారు అనేది విషయాన్ని మనం మిల్స్ కాలనీ ఎస్హెచ్ఓ రమేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి. అసలు మరి వాళ్ళ అందరూ కూడా ఆ మహిళకు సంబంధించిన బాబు ఆమెకు కూడా పుట్టలేదని చెప్పి తను కూడా చెప్తుంది. ఆ బాబు వెనుక ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఈ ఇద్దరు చిన్నారులు ఎట్టెళ్ళుంటారు? ఇప్పుడు బాబు వయసు చూస్తే 9 సంవత్సరాలు అంటున్నారు, అమ్మాయి వయసు చూస్తే 12 సంవత్సరాలు అంటున్నారు. అసలు ఏం జరుగుతుందని మీ పరిశీలనలో తెలియదు? మొన్నటి రోజున ఒక పాప వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇస్తే ఒకటి మిస్సింగ్ కేసు కట్టేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాం. దాని మీద ఒక ఎస్ఐ అండ్ టీము ఆల్రెడీ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అన్ని సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఆ అమ్మతో పాటు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. అమ్మకంటే ఏజ్లో చిన్న 9 ఇయర్స్ బాబు కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నట్టు మనకు ట్రేస్ అయింది. బట్ ఇంకా ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడి వరకు పోయింది అనేది చూస్తున్నాం, కెమెరాలు చూస్తున్నాం. ఆఫ్టర్ కెమెరా గురించి మనకు ఒక అవగాహన వచ్చినాక దాని గురించి మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు 4 రోజులైంది, ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయారని చెప్పేసి ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానికంగా కూడా ఏంటంటే మా పిల్లలు చాలామంది ఉన్నారు, మరి ఇవాళ ఇది ఘటన జరిగిన తర్వాత మాకు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీ పరిశీలనలో అంటే ఇప్పుడు అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారా? బాబు వెనుక ఏమన్నా ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అనేది కూడా ఒక అపవాదం అక్కడ వినిపించిన పరిస్థితి. ఇప్పుడు ఇంతవరకు ఇట్లా మిస్సింగ్ కేసెస్ అవ్వటం అవుతూనే ఉంది. ట్రేస్ చేసి మళ్ళీ మేము వాళ్ళని ఆ పేరెంట్స్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అప్పచెప్తున్నాం. ఒకటి ఇట్లా జరిగిందని అందరికీ జరుగుతుందని అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేము అందరికీ చెప్తున్నాం. ఇది కూడా బాబు అనే అతను చిన్న బాబు, ఆ అమ్మాయితో పాటు ఇద్దరు వెళ్ళారు. ఆ కోణంలో చూస్తున్నాం ప్రజెంట్. ఇంకా దాని గురించి ఇంకా లీడ్ ఉంటే రిమైనింగ్ వాళ్ళు అనుకునే విధంగా కూడా ఒకసారి వెరిఫై చేసి ముందుకెళ్తాం. రైట్. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్స్ అవుతూనే ఉన్నాయి. వారిని ట్రేస్ చేసి ఆ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాము. ఆ పనిలోనే ఉన్నాం. పూర్తిగా ఒక ఎస్ఐ 3 బృందాలని అప్పచెప్పి మరి సీసీ కెమెరాల ద్వారా కానీ ఎక్కడున్నారనే వాకబు చేస్తున్నాము. త్వరలో పట్టి వారికి అప్పగిస్తామని చెప్పేసి ఎస్హెచ్ఓ రమేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్తో నరేందర్, HM TV.